ఈరోజు సంఘం ఎలా ఉండాలి? నువ్వు 100 సంవత్సరాలు ఈ సంఘ సభ్యుడు అన్నా దేవుడికి పెద్ద లెక్క కాదు. ఆ రోజు అడుగుతాడు దేవుడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నీ గొప్పలన్నీ ఇక్కడ బాగానే చెప్తావు, నీ పేరు ప్రఖ్యాతలన్నీ ఇక్కడ బాగానే ఉంటాయి. ప్రభువుని ఎదుర్కొన్న దినం వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, మీరెవరో నేను. ఆ మాట అనిపించుకోవడం అంత అవసరమా మనకే? ఆ మాట అనిపించుకోవడం అంత అవసరమా? అందులో నా మాట అనేవాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు. ఎవరంటారన్నమాట? ప్రభు అయిన దేవుడు అంటాడు. ఏమని? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను. కానీ దేవుడు అన్నాడు, నీ నుండి నేను ఆశించేది నీ వెండి కాదు, నీ బంగారం కాదు, నీ అందము కాదు, నీ సౌందర్యం కాదు. నువ్వు ఎంత బాగా డ్రెస్ వేసుకుని వచ్చిన పరలోక రాజ్యంలో నువ్వు దిగంబరి అన్న సంగతి నీకు తెలుసా నీకు? నీవు ధరించుకొనుటకు సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి. అవునా? ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ మాటలు. నువ్వు ధరించుకొనుటకు ఒక వస్త్రం ఇవ్వబడింది. ఆ వస్త్రము పేరు పెండ్లే వస్త్రం. ఇక్కడ మీరు అందరూ పెళ్ళైన ఆడవాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, పెళ్ళిళ్ళైన కదండి మీకు. పెళ్ళైనప్పుడు మీరు, ఈరోజు ట్రెడిషన్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ఈరోజు 40 సంవత్సరాల పెళ్ళి ఉన్న అమ్మాయికి 40 సంవత్సరాల పెళ్లి వయసులో ఉన్న గౌనేస్తుంది అమ్మాయి. ఏ గౌను? పెళ్లి ఫ్రాకు. 20 సంవత్సరాల అమ్మాయి వేసుకునే ఫ్రాకు 40 సంవత్సరాల వయసు ఇక్కడ లేదు. అది ఆఫ్రికాలో పెళ్లికి వెళ్ళాను కాబట్టి నాకు తెలిసేది. 49 సంవత్సరాలు ఆవిడికి ఏం వేసింది అనుకున్నారు? ఆవిడ ఫ్రాక్ వేసింది. తప్పులేదు, పెళ్లి వస్త్రం ఆ ఒక్కరోజే వేసుకుంటుందని. అవునా? ఆ ఒక్కరోజే. ఇప్పుడు మీరు అందరూ పెళ్లిళ్ళు వేసుకున్నప్పుడు ఏమో తెల్లచీర కట్టుకున్నారో లేదా ఏ చీర కట్టుకున్నారో నాకు తెలియదు, గౌన్ వేసుకున్నారో నాకు తెలియదు. ఆ ఒక్కరోజే అందరి ఎదుట, సంఘము ఎదుట, దేవుని ఎదుట, సమాజం ఎదుట, పెద్దల ఎదుట పెళ్లి వస్త్రం ధరించుకున్నావు నువ్వు. మరి ఈ రోజున నీకు ఆ పెళ్లి వస్త్రం ఏది? ఎక్కడిట్టావు? ఎలకలు కొట్టేసి కొందరుకుంటాయి, పొక్కలు చెప్పేసి కొందరుకుంటాయి. ఆ పెళ్లి చీర, పెళ్లి గౌన్ ఈ రోజు నీకుందా? కనపడదు. మ్యారేజ్ ఫస్ట్ ఇయర్ వచ్చింది, 1 year యానివర్సరీ చేసావు, మళ్ళీ గౌన్ వేసుకుంటావా? వేసుకో. ఆ రోజే పెళ్లి ఏ రోజు జరుగుతుందో ఆ రోజే వేసుకుంటావు. ఆ తర్వాత నీకు అది ఉపయోగపడదు. కానీ దేవుడు నీకు ఒక పెళ్లి వస్త్రం ఇచ్చాడు. అది మాయదు. ఆమేనంటారా? అది తరగదు, అది మాసిపోదు. అదే దేవుని వాక్యం. ఆమేనంటారా? ఈ వాక్యం అనే వస్త్రమును ధరించినప్పుడు పరలోకములో దేవదూతలకు ఎర్రతివాచి వేస్తారు, నిన్ను స్వాగతిస్తారు. నువ్వు సామాన్యురాలు కాదు. నీకు రేషన్ కార్డు లేకపోతే దిక్కుమాలి దరిద్రులు అంటారు. ఇక్కడ పరలోకంలో రేషన్ కార్డు ఉండదు నీకు, కానీ నీకు గుర్తింపు ఉంటుంది. యు ఆర్ మిస్సెస్ జీసస్ క్రైస్ట్. నువ్వు శ్రీమతి యేసుక్రీస్తు. అప్పుడు దేవదూతల సహితము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆమేనంటారా? ఇప్పుడు మనము ఈ సంఘానికి వచ్చినప్పుడు మనము దేవుని ఆలయం అని ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఇప్పుడే చెప్పాను, ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ నాట్ ద బ్రిక్స్ అండ్ శాండ్ అండ్ ఐరన్ అండ్ సిమెంట్. ఈ డెకరేషన్ ఏం కాదు. మరి ఏది ఈ సంఘం యొక్క అందం? మీ గుణ లక్షణాలు. నేను ఒకటే చెప్తున్నాను, ఏమో మళ్ళీ వస్తానన్నారో నాకు తెలియదు, నా వాక్యం మీకు నచ్చుదో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పగలుగుతున్నాను, చెప్పాలి, నా బాధ్యత ప్రకారం నేను చెప్పాలి. మీరు నమ్మిన నమ్మకపోయినా దేవుడు నిన్ను తల్లి కడుపున పడక మునిపై ఎన్నుకున్నాడు.